మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరకు పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళదాం. ప్రార్థన. పరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు. తండ్రి, ఈరోజు వాక్యం ధ్యానిస్తుండగా తల్లిదండ్రులు పిల్లలు పెంచుటనే అంశాన్ని గురించి మీరు మాకు బోధించి, వాక్యం ద్వారా బైబిల్ ఏం బోధిస్తుందో మేము తెలుసుకొని ఈ యొక్క సత్యవాక్యాల ద్వారా ఆ యొక్క నడవడి దిద్దుబాటు చేసుకుంటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఈ బైబిల్ స్టడీస్లో ఎఫ్సి పత్రికలో ఉన్న కొన్ని పాఠాలు, అనేక పాఠాలు ఈ యొక్క బైబిల్ క్లాసులో నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎఫ్సి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనము చదువుతున్నాను. దయచేసి మీరును గమనించవలెను. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనో బోధలోనో వారిని పెంచుడి. ఎఫ్సి పత్రికలో మరి మొట్టమొదటి నుండి అనేక అధ్యాయాల్లో 6 అధ్యాయాల్లో మనం చాలా విషయాలు చూసినాం. 1వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రణాళిక, సంకల్ప, క్రీస్తు యేసునందు దేవుడు చేసిన నిత్య సంకల్పము, క్రీస్తు నందు ఆత్మసన దీవెనలు, అదేవిధంగా ఆఖరులో సంఘము శిరస్సు, అదేవిధంగా అపరాధములు పాపముల చేత చచ్చిన స్థితిలో క్రీస్తు కూడా బ్రతికించటము, అదేవిధంగా దేవుని యొక్క ప్రణాళిక, సంఘము, యూదులు, అన్ని జనులు ఒక శరీరంగా ఉంటూ ఇది జగత్ పునాది వేయబడకుండా పైన ప్రణాళిక. 4వ అధ్యాయంలో మరి ఆత్మచేత పిలబడిన పిలుపులో ఐక్యతలో కాపాడుకుంటూ ఏ విధంగా ఉండాలో హెచ్చరికలు. 5వ అధ్యాయంలో కూడా మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. గత పాఠంలో 5వ అధ్యాయంలో భార్య భర్తలు వాక్యానుసారంగా ఏ విధంగా నడుచుకోవాలో 5వ అధ్యాయం చదువుకొని మనము గత పాఠంలో కూడా నేర్చుకున్నాం. ఈరోజు 6వ అధ్యాయంలో పౌలు గారు ఇక భార్య భర్తలు మరియు అనగా తల్లిదండ్రులు మరి పిల్లల గురించి జాగ్రత్త పడమని పౌలు గారు ఈ యొక్క విషయాన్ని ఎంతో శ్రద్ధతో దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తాడు. ఇది క్రైస్తవులకే తెలియజేస్తున్నాడు ఈ విషయాలు. ఏమంటే వాస్తవానికి పౌలు గారు చెరలో ఉన్నారు, ఆయన బాధలో ఉన్నాడు. అయినప్పటికీ పరిశుద్ధుల ఎడల ఎంత ప్రేమ కలిగి ఈ హెచ్చరికలో తెలియజేయుచున్నాడు. ఏంటంటే 6వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుడి. శిక్ష, బోధ అంటే దేవుని యందు భయభక్తులు మరియు మంచి శిక్షణ, క్రమశిక్షణ, మంచి ఈ ఎడ్యుకేషన్ కూడా చెప్పుకోవచ్చు. ఈ 2 విషయాల్లో పౌలు గారు ఈ 4వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక అంటే పిల్లలు పెంచటంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి అని తెలియజేస్తూ, అంత మాత్రమే కాదు, వారిని శిక్షలోను బోధలోను వారిని పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నదే. తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచుతున్నారు? పేరెంటింగ్. వారి యొక్క పేరెంటింగ్ను మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే వాళ్ళు పెంచిన విధానం, ఆ యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తాయంటే ఆ పిల్లలు ఎదిగిన స్టేటస్ని బట్టి చెప్పచ్చు. ఆ పేరెంటింగ్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా చెప్పుకోవచ్చు. అప్పుడు గ్రేడింగ్ ఇవ్వచ్చు. కాబట్టి ఈ పాఠము మనకు బైబిల్ చాలా చక్కగా బోధిస్తుంది. తల్లిదండ్రులు
పిల్లలను పెంచుట విషయంలో జాగ్రత్త విషయాలను తెలియజేయుచున్నా. ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడే వర్తమానం. పౌలు గారు ఈ విషయాన్ని చాలా గట్టిగా చెప్తున్నాడు. ఏమంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అంటున్నాడు. పిల్లలకు పెంచేటప్పుడు కోపము రేపద్దు. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. మరియు కొలసీ పత్రికలు కూడా 3వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. పిల్లల మనసు కృంగేటట్టుగా తల్లిదండ్రులు ప్రవర్తించొద్దు. ఎంతో ప్రేమతో పెంచాలి, చాలా జాగ్రత్త పెంచాలి. పెంచే విషయంలో తల్లిదండ్రులు ఇదొక టాలెంట్, ఇదొక నైపుణ్యం అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా పెంచుతున్నారు, ఏ విధంగా జరుగుతుంది అంటే, బైబిల్ ప్రకారంగా మనం చూసినట్టయితే అసలు తల్లిదండ్రుల గురించి ప్రియమైన సహోదరులారా, బైబిల్ నుండి మనం కొంత సమాచారం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనములో మరి భార్య భర్తలు ఏర్పాటు దేవుడే జరిగించాడు. దేవుడే ఆదికాండంలో 1వ అధ్యాయంలో సృష్టి యావత్తు జరిగింది, చాలా బాగుందన్నాడు సృష్టి. తర్వాత 2వ అధ్యాయం సృష్టి క్రమములో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆలోచన చేశాడు. నరుని ప్రకటింపు తీసే సాటిన సహాయము, షూటబుల్ హెల్పర్, సరైన సహాయము ఎవరంటే భార్య భర్తకు. ఆ లోటును తీర్చేది ఎవరంటే భార్యే. ఇది దేవుడు ఆలోచన చేసి సాటైన సహాయం ఇచ్చి ఏదేను తోటలో వివాహము జరిగించాడు దేవుడే. ఇక తర్వాత వాస్తవానికి ఆదికాండము 1వ అధ్యాయము 27-28వ వచనములో మీరు ఫలించి, నరుడు నారి అని చెప్పి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి, ఫలించాలి అని చెప్పాడు. పాపము ఎంటర్ కాకముందే చెప్పాడు దేవుడు, మీరు ఫలించాలి అని దేవుడు కోరాడు దేవుని బిడ్డల్లో. తర్వాత 5వ అధ్యాయం 2వ వచనంలో చూసి నరుడు నారి అని పేరు కూడా పెట్టబడ్డారు. తర్వాత మళ్ళా 3వ అధ్యాయము 16వ వచనము హవ్వ శోధనలో పడటం, పాపం ఎంటర్ కావటము. అక్కడ ఏం జరిగింది, దేవుడైన యెహోవా హవ్వతో అన్నాడు, నువ్వు ప్రసవ వేదన కలిగి గర్భఫలం కలిగి నువ్వు బిడ్డలకు అంటావు, అది ప్రసవ వేదన అని చెప్పాడు. అదేవిధంగా నీ భర్త మీద వాంఛ కలిగి ఉంటావని చెప్పాడు. ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనంలో చూడవచ్చు. ఈ యొక్క స్వభావమైన కోరికలు దేవుడు వారికి కలుగజేసాడు. అందుచేత ఇక వారికి దేవుడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని పరిశుద్ధ గ్రంథము మనకి తెలిసిన విషయమే. కీర్తన 127వ కీర్తన 3వ వచనం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అనేక బహుమానాలు ఉంటాయి, మన షోకేసులు పెడతాం బహుమానాలు, గిఫ్టుల్ని. ఈ బహుమానం అన్నిటికంటే గొప్ప బహుమానం గర్భఫలము. ఆ గర్భఫలము కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు. కుమారుడు పుట్టినప్పుడు చాలా మంది సంతోషిస్తారు, కుమార్తెలు కొంతమంది ద్వేషిస్తారు. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో కుమారుడు కుమార్తె సమానమే. కుమారులు దేవుడిచ్చిన గర్భఫలము కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు. బైబిల్లో ఏం రాయబడి ఉంది, కుమారులు యెహోవాను గురించి స్వాస్యం. మరి కుమారులు ఎక్కువగా ప్రేమిస్తారు. కొన్ని ప్రాంతాల్లో నేను చూశాను, నార్త్ ఆ ప్రాంతాల్లో
కుమార్తెలు తక్కువగా ఆలోచన చేస్తారు. కొంతమందిని కూడా చంపిన విషయాలు కూడా కుమార్తె పుట్టిందని అనేక వార్తలు వింటూ ఉంటాం. అక్కడక్కడ కుమార్తెలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొందరు ఆ యొక్క గర్భఫలాన్ని పరీక్షిస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం తీసుకుంది. గర్భఫలమును ఆ మగ ఆడ అనే పరీక్ష చేయకూడదని చట్టం కూడా తీసింది. చాలా మంచిది. మనం చట్టాన్ని, ప్రభుత్వ చట్టాన్ని గౌరవించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఏంటంటే గర్భఫలము కుమారుడు కుమార్తె వారు సమానం. కుమారులు స్వాస్యమైతే మరి కుమార్తెలు మా నగరములకు చెక్కిన మూల కంబాలు అంటాడు కీర్తనకారుడు. కీర్తన 144 12వ వచనంలో 2వ భాగం. కుమారులు స్వాస్యమైతే కుమార్తెలు నగరమును చెక్కిన కార్నర్ పిల్లర్స్. ఒక ఇంటికి కార్నర్ పిల్లర్ లాంటి వాళ్ళు కుమార్తెలు. ఇద్దరు సమానమే దేవుడిచ్చిన బహుమానం. ఇందులో తక్కువ ఎక్కువ అని చూడొద్దు. ఒకళ్ళు ఎక్కువగా ప్రేమించి ఒకళ్ళు తక్కువ, ఆ పక్షపాతము చూపకూడదు. బైబిల్ తేటగా చెబుతుంది. కాబట్టి పెంచుట విషయంలో బాధ్యత, తల్లిదండ్రులకు బాధ్యత. ఈ పిల్లల్లో పెంచుట విషయంలో మంచిగా పెంచితే మంచి రిజల్ట్ వస్తాయి. అశ్రద్ధగా పెంచితే అదే విధంగా రిజల్ట్ వస్తాయి. ఏ పంట వేసావో అదే పంట వచ్చింది, ఏ విత్తుతావో అదే పంట వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు పెంచటంలో శ్రద్ధ వహించాలి. కాబట్టి ఈరోజు అంశం ఏమనగా తల్లిదండ్రులు పిల్లలను పెంచుట, పేరెంటింగ్ అనే అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. తల్లిదండ్రులు పిల్లలను పెంచుట. పిల్లల్లో పెంచుటలో కుమారులు స్వాస్యమైతే యవన కాలం పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణము లాంటి వారు. కీర్తనలో చక్కగా మన అనేక సార్లు ఆ యొక్క సందర్భాల్లో మనం ఈ విషయాన్ని ఎక్కువ చెప్పుకుంటా ఉంటాం. కీర్తన 127వ కీర్తన 3వ వచనం 4, 5 వచనాలు చదువుతున్నాను. కుమారులు యెహోవాను గురించి స్వాస్యము, గర్భఫలం ఇచ్చే బహుమానము. యవన కాలమందున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము లాంటి వారు. వానితో తన అంబుల పొది నింపుకున్నవాడు దాన్ని అట్టివాడు సిగ్గుపడక గొమ్మలతో విరోధులతో వాదించరు. అంటే యవన కాలంలో దేవుడు బ్లెస్ చేసి వారి కుమారుడు కుమార్తె ఇచ్చినప్పుడు వాళ్ళు మనం తయారు చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే వారు మంచిగా తయారవుతారనుకోండి, మంచిగా తయారైనప్పుడు ఒక బలవంతుని చేతిలో బాణము విల్లు ఉపయోగించి శత్రు మీద ఉపయోగించినట్టుగా ఉంటుంది. అంతగా ఉపయోగపడతారు. మన పోరాటం శరీర సంబంధమైన పోరాటం కాదు, మన ఆత్మ సంబంధమైన పోరాటం. మన పోరాటం సాతానుతో పోరాటం. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలు పెంచటంలో చాలా జాగ్రత్తగా వహించాలి. పేరెంటింగ్ వాస్తవానికి భార్య భర్తలు అనగా తల్లి తండ్రి తెలుగులో ఒక సామెత ఉంది, తండ్రి రక్షణ తల్లి శిక్షణ. అంటే తండ్రి ప్రొటెక్టర్ అండ్ ప్రొవైడర్ కదండి. ఇంట్లో ఏది అవసరమో అన్ని ఏర్పాటు చేసేది, కష్టపడి పనిచేసేది ఒక టీమ్ లీడర్గా ఉంటాడు తండ్రి. అతడు ఏం చేస్తాడంటే ఇంటికి తండ్రి యజమాని కనుక ఆ ఇంట్లో కుటుంబాలు సంరక్షించుకునే పని, కుటుంబ అవసర హక్కులు తీర్చే పని తండ్రిది. తల్లి శిక్షణ, తల్లి ఒక టీచర్. మదర్ ఈజ్ ఏ టీచర్. పిల్లల్లో ఒక యూకేజీ, ఎల్కేజీ, నర్సరీ అక్కడి నుంచి రాగానే మంచి స్కూల్లో జాయిన్ చేయాలని చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు. మంచిదే, కానీ అసలు మంచి స్కూలు ఎక్కడంటే ఎక్కడో దొరకదు. నువ్వు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి మంచి స్కూల్ ఎక్కడా అంటే ఎక్కడో లేదు. తల్లే మంచి టీచర్. బైబిల్లో మంచిగా పెంచిన తల్లులు ఉన్నారు, చెడ్డగా పెంచిన తల్లులు కూడా ఉన్నారు. దుర్మార్గం పెంచిన తల్లి రాజుల చరిత్రలో మనం చూస్తాం. దుర్మార్గం పెంచిందంట కుమారుడు. అలాంటి తల్లులు ఉన్నారు.
మంచిగా పెంచిన తల్లులు కూడా ఉన్నారు. మోషేని పెంచిన తల్లి చాలా మంచి గొప్పగా పెంచింది. తిమోతిని పెంచిన తల్లి గ్రాండ్ మదరు వాళ్ళలోయే ఆ యునేకే అక్కడ ఈ విషయాలు తిమోతి యొక్క గ్రాండ్ మదర్ లోయి యునేకే చాలా మంచి మాదిరిగా పెంచారు. అయితే తండ్రి ఒక రక్షకుడైతే తల్లి శిక్ష అంటే టీచర్, ఆమె మంచి టీచర్. తల్లిదండ్రులు పిల్లలకు మార్గదర్శంగా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. క్రమశిక్షణ, ప్రేమ ఏంటో నేర్పుతూ ఉండాలి. దాతృత్వం కూడా నేర్పాలి పిల్లలకు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పాలి. పెద్దవాడైనను అంటే ముసలవాడైనను తొలిగిపోడు. చాలా మంది చిన్నప్పుడు నేర్చుకుంటారు, పెద్దలను తొలిగిపోయిన వాళ్ళు లేరా? ఉంటారు. తొలిగిపోయినప్పటికి కూడా మేము పలానా క్రిస్టియన్ స్కూల్లో చదివాము, అక్కడ మేము ఆ పాఠాలు నేర్చుకున్నాము, మేము చిన్నప్పుడు VBS చేసాము, అక్కడ పాఠాలు నేర్చుకున్నాము అని చిన్నప్పుడు నేర్చుకునే ముసలివాడైనా కూడా గుర్తు చేస్తూ ఉంటాడు కదండి. ముసలివాడైనా కూడా వాటి నుండి జ్ఞాపకం ఉంచుకుంటాడు. కాబట్టి చిన్నప్పటి నుంచే మరి పిల్లలకు ఒక మార్గదర్శకంగా ఉంటూ క్రమశిక్షణ, ప్రేమ, దాతృత్వం నేర్పుతూ రావాలి. అందు గురించే మన బైబిల్లో మనం రేపు చదివినాం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక శిక్ష బోధలను పెంచండి. శిక్ష బోధ. ఇదే విషయంలో పాత నిబంధనల దృష్టాంతం నడితే ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6 నుండి 7 వచనాలలో 6 నుండి 7 వచనంలో మీరు నీ దేవుడైన యెహోవా ద్వితీయ దేవుడు, నీ పూర్ణ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలని చెప్పిన తర్వాత, తండ్రులారా మీ పిల్లలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పరుండినప్పుడు, ప్రతి సమయంలో నడిచినప్పుడు మీరు దేవుని గురించి చెప్తా ఉండండి. దేవుడు ఎంత శక్తి గలవాడో, దేవుని యొక్క స్వభావం ఏంటో, దేవుని యొక్క తత్వం ఏంటో తల్లిదండ్రుల పిల్లలకు నేర్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి పౌలు గారు జ్ఞాపకం చేసేది ఏంటంటే, తండ్రులారా మీ పిల్లలకు శిక్ష బోధ, ఈ 2 విషయాలు నన్ను ఎక్కడ ఆహ్వానించినా కూడా ఈ పిల్లలు పుట్టినరోజు సందర్భంలో వారు కృతజ్ఞతా కోడికల్లో ఈ విషయాన్ని నేను గట్టిగా చెప్తున్నాను, దృఢంగా చెప్తున్నా. ఈ విషయాన్ని ఏంటంటే శిక్ష, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. తండ్రులారా మీరు భోజనం చేస్తున్నారో లేదో, రెంట కట్టుకుంటున్నారో లేదో, మీ సమస్యలు ఎన్నున్నాయో తెలియదు, కానీ దేవుడిచ్చిన ఈ పిల్లల్లో పెంచుట వలన ఏంటంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. పెంచిన విధానం బట్టి వారికి మంచి శిక్షణ ఇవ్వాలి. ఫస్ట్ శిక్షణ మంచి ట్రైనింగ్ ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఏదో పేరుకి పై చదువు కాదు, వదిలిపెట్టే ఊరుకోవటం కాదు. పిల్లలకు మంచి ఎడ్యుకేషను, మంచి ఫుడ్ ఇస్తారు, మంచిది. మంచి వస్త్రాలు ఇస్తారు, మంచిది. పిల్లలు ఎవరి పిల్లలకి ముద్దు. తెలుగులో ఒక సామెత ఉంది, కాకి పిల్ల కాకి ముద్దట. ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. వాస్తవమే. మన పిల్లలు ఎంతో ముద్దుతో మంచి ఆహారం ఇస్తున్నాము, మంచి వస్త్రాలు ఇస్తున్నాము, ఎంతో పోషణ జాగ్రత్త చూసుకుంటున్నాం. దానికి తోడు ఏంటంటే మంచి చదువు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మరి ఈ రోజుల్లో పోటీ పడి చదివించే రోజులు ఈ రోజులు. ఎడ్యుకేషన్లో చాలా తల్లిదండ్రులు పోటీ పడి మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ చదివించాలి పిల్లలకి. మీరు చదివించి వారి ఒక స్టేటస్, ఒక మంచి స్టేటస్, ఒక స్థానంలో ఎదిగినప్పుడు చూసి అప్పుడుండే ఆనందం ఇంత అంతా కాదు, చాలా సంతోషిస్తారు వారు ఒక స్టేజ్లో ఉన్నప్పుడు, ఒక స్థానంలో ఉన్నప్పుడు. కాబట్టి మొట్టమొదటగా తల్లిదండ్రులారా మీ పిల్లలను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని బైబిల్ బోధిస్తుంది.
అదేవిధంగా బోధ, భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుని మీద పిల్లల హృదయం దేవుని వైపు త్రిప్పాలి, మంచి పునాది స్టాండర్డ్ ఫౌండేషన్ వేయాలి, దేవుని వైపు మంచి ఫౌండేషన్ విశ్వాసం ఉంచేటట్టుగా పిల్లలకు బోధ చేయాలి. దేవుడు అంటే గొప్పవాడని పిల్లల హృదయాలు దేవుని తట్టు తిప్పాలి. దేవుని యందు విశ్వాసం ఉంచే విధంగా తల్లిదండ్రులు వారికి బోధించాలి. అదేవిధంగా పిల్లలను సండే స్కూల్ పంపండి దయచేసి. చాలా మంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. మీ పిల్లల్లో సండే స్కూల్ పంపండి, ఈబీఎస్ క్లాసులు పంపండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి బైబిల్ నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు బైబిల్ రీడింగ్ నేర్పండి. మన లాంగ్వేజ్లో మన భాష ఏదో ఆ భాషలో బైబిల్ చదవటం నేర్పండి. ఇంగ్లీషు చదవటం నేర్పారనుకో, రేపు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు. ఇంగ్లీషు బైబిల్ ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇంగ్లీష్లో చదవటము, మన మాతృభాషలో చదవటము చాలా మంచిది బైబిల్. ఎందుకంటే అన్ని చాలా అందులో చదువుతున్నప్పుడు మనకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. బైబిల్లో ఉన్న దృష్టాంతాలు, మంచి దృష్టాంతాలు ఉన్నాయి, చెడ్డ దృష్టాంతాలు ఉన్నాయి. మంచిని హత్తుకోవాలి, చెడ్డని దూరం పెట్టుకోవాలి. కాబట్టి ఈ విషయాల్లో తల్లిదండ్రులు మరి ఒకటి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదేవిధంగా మంచి దేవుని యందు భయభక్తులు కలిగే విధంగా తల్లిదండ్రుల పిల్లలను దేవుని వైపు తిప్పాలి. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం ఇంకా గమనించుదాం ఏదంటే శిక్ష, బోధ, ఈ రెండు ఎవరు దొంగలించలేరు. మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారనుకోండి, మంచి చదువు, పీజీ, డిగ్రీ, పీజీ, అదేవిధంగా మంచి హైర్ ఎడ్ వాళ్ళు సైంటిస్టులు కావచ్చు, అదేవిధంగా డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఇంకా మంచి ఎడ్యుకేషన్, ఐపీఎస్, ఐఏఎస్ మీ పిల్లలు చదివించారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వారు రాను షైన్ అవుతారే కానీ డౌన్ గాను. షైన్ అవుతారు. ఎడ్యుకేషన్ అంతే పదునవుతూ ఉంటుంది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఎవరు దొంగిలించలేరు, ఆ జ్ఞానాన్ని ఎవరు దొంగిలించలేరు. అదేవిధంగా దేవునందు భయభక్తులు, ఇది కూడా ఎవరు దొంగిలించలేరు. మంచి పునాది వేసి మంచిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడని యెహోవా అని చెప్పి, దేవుడు ఎంతో శక్తిమంతుడో, దేవుడు ఎంత కృప కలిగిన వాడు, కటాక్షం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దేవుని ప్రేమ పిల్లలకు నేర్పాలి. దేవుని ప్రేమ నేర్పాలి. దేవుని యందు ప్రేమ కలిగి ఉంటూ నేర్పాలి. దేవుని ప్రేమించటం ఫస్ట్ దేవుడు మన హృదయాల్లో చేర్చుకోవాలని, అది ఒక మంచి ఆలోచన పిల్లల హృదయాల్లో తీసుకురావాలి. అదేవిధంగా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి, ఇతరులు ప్రేమించాలి. లవ్ గాడ్, లవ్ అదర్స్. బైబిల్ టీచింగ్ అదే. కాబట్టి తల్లిదండ్రులు మంచి ఈ విధంగా మంచి శిక్ష, బోధ, ఈ రెండు ఎవరు దొంగిలించలేరు. ఈ రెండు టాలెంట్లే ఎవరు దొంగిలించలేరు. నువ్వు బంగారం సంపాదించవచ్చు, కొన్ని కిలోలు, కొన్ని ప్లాట్లు కొనియొచ్చు, కొంత డబ్బు సంపాదించు, కొన్ని లక్షలు కోట్లు డబ్బులు సంపాదించవచ్చు. వాటితో మీ పిల్లలు సాటిస్ఫై కాదు. వాళ్ళు ఏమంటారు, మాకేమి ఇచ్చావు, అయ్యేంటి ఇంతకంటే ఎక్కువ సంపాదించడం లేరా ఏనా అంటారు. దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. డబ్బు వలన, బంగారు వలన, ప్లాట్లు కొనిపెట్టడం వలన, ప్రాపర్టీ కొనిపెట్టడం వల్ల పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చుంటారు, సోమరులు అవుతారు. చివరికి ఏమవుతారంటే కరిగిపోతాయి. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. అమ్మా అంతేను కదా, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఎట్టయిపోతుందంటే బళ్ళు ఓడలు, ఓడల బళ్ళు అన్నట్టు అంటారు. అంటే ధనవంతుడు పేదవాడు అవటం ఎంతోమంది చూశారు, సోమరులుగా కూర్చొని ఏ పని చేయకుండా ఉంటే. ఈ రెండు కలిగి ఉన్నారనుకో మంచి స్టాండర్డ్కి వస్తారు.
తర్వాత చూడండి నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మరి జాగ్రత్తలు తల్లిదండ్రులు పిల్లలు పెంచటంలో చాలా జాగ్రత్త పెంచాలి. నువ్వు మంచిగా పెంచితే మంచి జీతం వచ్చింది. పరో కుమార్తె అంటది ఎబ్రి స్త్రీని పిలిపించి, ఈ బిడ్డను తీసుకెళ్లి పాలిచ్చి పెంచమో. నిర్గమకాండం 2వ అధ్యాయం 9వ వచనంలో, నిర్గమకాండం 2వ అధ్యాయం 9వ, ఈ బిడ్డను తీసుకెళ్లి పాలిచ్చి పెంచమో, నేను నీకు జీతం ఇచ్చేదను. తండ్రులారా, మీ పిల్లలు ఎలా పెంచుతున్నారు? మీరు మంచిగా పెంచితే మంచి జీతం వచ్చింది, సరిగి పెంచకపోతే జీతం రాదు. లెక్క చెప్పాల్సి వచ్చింది, పిల్లల గురించి లెక్క చెప్పాల్సి వచ్చింది. కాబట్టి పిల్లలు పెంచితే జీతం దొరికింది. ఈ జీతం ఎక్కడి నుంచి అంటే దేవుడి నుండి వచ్చింది, దేవుడు ఇస్తాడు ఆ జీతం. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా పిల్లలు గమనిస్తూ ఉండాలి. పిల్లలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రులే మార్గదర్శకంగా ఉండాలి. తండ్రి నడవడి చూసి పిల్లడు పాలవుతూ ఉంటాడు. తల్లిని చూసి కుమార్తె పాలవుతూ ఉంటుంది. బైబిల్ చెబుతుంది ఆ సత్యం కూడా, చదివి వినిపిస్తాను. తండ్రి గురించి యేసు ప్రభు వారే చెప్పాడు. చేసి గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17. 7వ అధ్యాయం అంటే కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగం ఈ నేటికి కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. గొప్ప ప్రసంగం. యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో 7వ అధ్యాయం 17వ వచనంలో, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పలికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. చూసారా? మంచి చెట్టు అయితే మంచి ఫలాలు, చెడ్డ చెట్టు అయితే చెడ్డ ఫలాలు వస్తాయి. కాబట్టి తండ్రే ఒక మంచి మాదిరిగా ఉండాలి. పిల్లలు ఎదుట తాను ఆ యొక్క అలవాట్లు, దురలవాట్లు ఎన్ని ఉన్నాయి అనుకోండి, రకరకాల వాటిని చెప్పటంలా ఎన్ని ఉన్నాయి మీరు ఆలోచించేయండి. ఆ పిల్లలు చూశారనుకో, ఆ పిల్లడు ఫాలో అవుతాడు, తండ్రిని ఫాలో అవుతాడు. మంచి చెట్టు మంచి ఫలం ఇచ్చింది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలం ఇచ్చింది, యేసు ప్రభు వారు చెప్పాడు. కాబట్టి పిల్లవాడు తండ్రిని ఫాలో అవుతూ ఉంటాడు, తండ్రి ఏం చేస్తాడో గమనిస్తూ ఉంటాడు. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చూసిన అనుభవం ఇది. ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. తండ్రి సిగరెట్ తాగుతూ ఉంటున్నాడు. ఆ పిల్లోడి చేతే ఒక ప్యాకెట్ తీసుకురారా అని చెప్తున్నాడు. ఆ ప్యాకెట్ బీడీ ప్యాకెట్, సిగరెట్ ప్యాకెట్ షాప్లో తీసుకొస్తున్నాడు. తర్వాత తండ్రి తాగి ఆ పక్కన ఆ ముక్క అక్కడ పడేసాడు, ఆ పీసు. తండ్రి అడిపోగానే ఆ కుమారుడు ఏం చేస్తాడంటే ఆ ముక్క పెట్టుకొని తాగింది ఆ సెకండ్ హ్యాండ్ తాను తాగుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి అభ్యాసం తండ్రిని బట్టి కదా. తండ్రి ఆ యొక్క మద్యం తీసుకొచ్చాడు, తెచ్చుకొని తాగుతున్నాడు, పక్కన చూస్తున్నాడు పిల్లాడు. తండ్రి అటు పోగానే కొద్దిగా ఆయన కూడా కొద్దిగా డోసు మొదలు పెడతాడు. తండ్రిని బట్టి కుమారుడు, అంతే కదా. అదేవిధంగా తల్లిని బట్టి కుమార్తె కూడా పాలైంది. బైబిల్లో ఒక సామెత ఉంది, యెషయా గ్రంథము 16వ అధ్యాయం 44లో వచ్చి అంటాడు, తల్లి అట్టో బిడ్డట్ట అంటారు. తల్లిని బట్టి బిడ్డ కూడా అదే విధంగా తయారైంది, ఇందులో డౌట్ లేదు అని బైబిల్ చెబుతుంది. చూడండి, యెషయా గ్రంథము 16వ అధ్యాయం. కొన్ని మంచివాళ్ళు లేకపోవచ్చు అనవచ్చు, ఉంటారు, మంచివాళ్ళు కూడా వస్తారు. ఆ అలవాట్లు కాదని మంచి అలవాట్లు వచ్చే బిడ్డలు ఉంటారు, కుమారులు ఉంటారు, కుమార్తెలు ఉంటారు. అది రెండో విషయం. కానీ ఎక్కువగా పర్సంటేజ్ ఏం జరిగిందంటే తండ్రిని కుమారుడు పాలవుతాడు, తల్లిని కుమార్తె పాలవుతుంది. ఇక్కడ ఒక సామెత ఉంది యెషయా గ్రంథంలో, ప్రవక్త చెబుతున్నాడు. ఆ ప్రవక్త ఏం చెబుతున్నాడంటే యెషయా గ్రంథము 16వ అధ్యాయం 44వ వచనంలో, సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డను అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ. అమ్మా తల్లి, నువ్వే బైబిల్ ఒక గొప్ప బైబిల్ టీచర్వి. నువ్వు ఎట్లా బోధిస్తున్నావో నీ ట్రైనింగ్ పిల్లలకు మంచిగా టీచ్ చేయి, నీ పిల్లలు మంచిగా తయారు చేయండి. పిల్లలు సండే స్కూల్కి పంపండి. ఏదో ఆడు చర్చి మీద కోపం ఉంది, లేకపోతే అక్కడ ఆ చర్చిలో ఏదో సమస్య ఉంది, ఆ పిల్లోడికి
సండే స్కూల్ నడుపుతుంది, రే వెళ్ళబాకరా చర్చికి వెళ్ళబాక అన్నాడు అనుకో. తర్వాత ఆయన కోపం తీరిపోయింది, చర్చికి వెళ్ళంటే ఇంక అతడు ఎందుకు వెళ్తాడు? ఆ రోజు వద్దన్నావు కదా, ఈరోజు వెళ్ళమంటే వెళ్తాడా? వెళ్ళడు, ఎప్పుడు వెళ్ళడు. ఆ రోజు వద్దన్నావు కదా. కాబట్టి అలాంటి విషయాలు తల్లిదండ్రులు పిల్లలు దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళని ఆటంకపరచకూడదు. జాగ్రత్త పడాలి తల్లిదండ్రులు, దేవుని విషయంలో చాలా జాగ్రత్త పడాలి. తండ్రులారా, మీ పిల్లలు ఎలా పెంచుతున్నారు? తల్లిదండ్రులు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదేమో, నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు నీ పిల్లలతో దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం, ప్రతి కూడికల్లో, చర్చి యొక్క మీటింగుల్లో తప్పనిసరిగా నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదము, యెహోవా మందిరంకి వెళ్ళేదమనే జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించింది. సంతోషంతో నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఇంట్లో కూర్చుంటే నీకేం లాభం? ఇంట్లో కూర్చో, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏమి లేదు. తల్లిదండ్రులారా, వచ్చే దేవుని సన్నిధికి వచ్చే పిల్లలు ఆటంకపరిస్తే యేసు ప్రభువారు మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో ఆ మొదటి నుండి 10 వచనాల్లో చెబుతూ, చిన్న బిడ్డలు ఇలాంటి వారు దేవుని స్వభావం చెప్పి అక్కడ 6వ వచనంలో చెప్తాడు, చిన్న బిడ్డలను నా యొద్దకు వచ్చి వారిని ఆటంకపరచువారు ఎవరైతే ఉంటారో వారి మెడలో పెద్ద తిరగటి రాయి కట్టి లోతైన సముద్రంలో పడవేయబడుట కంటే కూడా ఇది మేలు అన్నాడు. అంతే, చూడండి, దానికంటే మేలు అంటారు. అంటే దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళనే తల్లిదండ్రులు మీ పిల్లల్లో ఆటంకపరచొద్దు. యేసు ప్రభువారు చెప్పాడు, నా యొద్దకు వచ్చి వారిని ఆటంకపరచొద్దు. ఒకవేళ నువ్వు ఆటంకపరిచేవా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒక పెద్ద తిరగటి రాయి మెల్లగట్టి లోతైన సముద్రంలో వేస్తే ఎలా ఉంటుంది? పైకి కూడా రాలేడు, అట్టడుకు వెళ్ళిపోతాడు. సముద్రం, లోతైన సముద్రం, ఎంతో లోతు, ఎన్ని 100 అడుగులు అంత అడుగుకి వెళ్ళిపోతాడు. ఇంకదే బెటర్ అంటున్నాడు. అలాంటి పరిస్థితి ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చేవారిని ఎవరు కూడా ఆటంకపరచకూడదు. పేతురు భక్తుడు అంటాడు, నేను ఏ పార్టీ వాడను వారిని ఆటంకపరచడానికి అంటాడు. ఏ పార్టీ వాళ్ళం మనం? దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళలో తల్లిదండ్రుల్లో ఎప్పుడు కూడా పిల్లలు పెంచటంలో చాలా జాగ్రత్తగా ఉంచచ్చు. మరి తల్లి ఒక బైబిల్ టీచర్గా, ఒక మంచి టీచర్గా, మంచి బోధకురాలుగా, మంచి మోరల్గా, మంచి మాదిరిగా ఉన్నప్పుడు తల్లిని బట్టి కుమార్తె పాలవుతుంది. తండ్రి ఒక మంచి పేరెంట్గా ఉంటే, మంచి తండ్రిగా, పాటర్ అంటే తండ్రిగా ఉన్నప్పుడు పిల్లోడు మంచి పిల్లోడుగా తయారవుతాడు. కాబట్టి చాలా జాగ్రత్త ఈ విషయాల్లో. వాళ్ళు బి ఎగ్జాంపుల్, ఒక మాదిరిగా ఉండాలి. పిల్లలు గమనిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి. వాళ్ళు, మా నాన్న ప్రేయర్ చేసుకుంటున్నాడా, మా నాన్న ఈ టైంలో బైబిల్ చదువుతున్నాడా, మా నాన్న ఈ టైంలో ఆదివారం వచ్చింది మమ్మల్ని అందరినీ ఆరాధనకు చర్చికి తీసుకెళ్తున్నాడు అనే విషయం. అలాంటి బీజము చిన్న బిడ్డలకు చిన్నప్పటి నుంచే బాలుడు నడవలసిన త్రోవ అప్పటి నుంచే నేర్చుకుంటా ఉంటాడు. తర్వాత జాగ్రత్త చూసినట్టయితే తల్లిదండ్రులారా మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇప్పుడు జాగ్రత్తల గురించి చెప్తున్నాను. మీ పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు? మోసపోకుడి, దుష్ట సాంగత్యం, మంచి నడవడం చేర్పును. మీ పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు గమనిస్తూ ఉండాలి తల్లిదండ్రులు. మంచి సహవాసం మంచివాడుగా తయారవుతాడు, చెడ్డ సహవాసంతో చేస్తే చెడ్డవాడుగా తయారవుతాడు పిల్లాడు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పిల్లలు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఏ రీజన్స్, కారణాలు చెప్తున్నారు గమనిస్తూ ఉండాలి. పిల్లలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పిల్లల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయా, ఆసక్తి, చదువుందో ఆసక్తి తగ్గిపోయిందా, దేవుని యందు భయభక్తులు తగ్గిపోతున్నాయా ఏంటి అనే విషయం ఎప్పటికప్పటికి తల్లిదండ్రులు పిల్లలు గమనిస్తూ ఉండాలి జాగ్రత్తల్లో. పిల్లలకి ఏమైనా దురలవాట్లు వచ్చినాయా, లేకపోతే తిరుగుబాటు చేస్తున్నారా ఏంటి, ఎక్కడ
అనే విషయాలు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పిల్లోడైనా అబద్ధాలు ఆడుతున్నాడా, లేకపోతే ఇంకా నైట్ టైం ఏ టైంకి వస్తున్నాడు, ఏమైనా మత్తు పదార్థాలు తీసుకుని వస్తున్నాడా, ఇలాంటి విషయాలు తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి. నవ్వే డేస్ ఈ రోజులో ట్రెండ్ మారిపోయింది. యూత్ చాలా డివైసెస్ వచ్చినాయి, చాలా సెల్ ఫోన్స్, ఇవన్నీ ఏదో రకరకాల గేమ్లు వచ్చినాయి. పిల్లలు రాత్రి మొత్తం అదే ఆ ఫోన్ పెట్టుకొని ఏదేదో గేమ్లు ఆడుతూ ఉంటున్నారు. నా దృష్టి కూడా వచ్చింది, అసలు నిద్రే పోట్లా వాడు పిల్లోడు. ఆ ఇద్దరు పిల్లలు పెట్టి ఫోటో తీసా, ఆ రాత్రి మొత్తం మెలుకుండి ఆ ఫోన్ చూసే పిల్లడు కళ్ళు ఫోటో తీశాను. మామూలుగా మంచి భక్తిగా ఉన్న పిల్లడు ఇద్దరు కలిసి ఫోటో తీస్తే ఆ రాత్రి మొత్తం సెల్ ఫోన్ చూసే పిల్లడు కళ్ళన్నీ నల్లగా అయిపోయి కళ్ళని లోపలికి పోయినాయి. తల్లిదండ్రులారా, మీ పిల్లలు సెల్ ఫోన్తో అడిక్ట్ అయ్యారా గమనించండి. ఏ అలవాట్లు ఉన్నాయి గమనించండి. చాలా జాగ్రత్త వహించాలి. దేవుడిచ్చిన పిల్లలు, దేవుడు గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. పిల్లలేక ఎంతో మంది బాధపడుతున్నారు. నీకు ఇచ్చిన పిల్లలు పెంచిన దాన్ని బట్టి నీకు జీతం దొరికింది. వదిలిపెట్టి ఊరుకోవద్దు. ప్రేమ మంచిదే, ప్రేమ చూపిస్తున్నావు. ఇతరులు వచ్చి నీ పిల్లల మీద ఎవరైనా చెప్తున్నారా, ఏమైనా కంప్లైంట్లు ఇస్తున్నారా, లేకపోతే పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ చేసి అడుగుతున్నారా మీ పిల్లలు ఏంటి అని? అక్కడేదో తేడా ఉంది, గమనించాలి. తల్లిదండ్రులు అలర్ట్ కావాలి అప్పుడే. అంతేగాని ఎవరైనా వచ్చి తాయా మీ పిల్లడు ఈ అలవాట్లు ఉన్నాయి, అలవాట్లని ఒక సేవకుడు చెప్పినా లేకపోతే ఇతరులు చెప్తే ఎవరు చెప్పారు, ఎప్పుడు మా పిల్లోడి మీదే పడి ఉంటారు, ఎప్పుడు మా పిల్లోడే అంటారు, మిగిలిన పిల్లలు లేరా అని అంటారు. ముందు నీ పిల్లలు ఎందుకు అంటున్నారు వాళ్ళు ఆ మాట, ఎందుకు వస్తున్నాయి కంప్లైంట్లు? తల్లిదండ్రులు గమనించాలి, జాగ్రత్త పడాలి. యథార్థం చెబుతాడు దేవుని. ఒకసారి ఇట్లా చెబుతున్నప్పుడు ఒక అతను నాతో ఇట్లా అన్నాడు, ఎప్పుడు మా పిల్లల మీద చెబుతారండి అన్నాడు. చివరికి ఆ పిల్లడు అట్లా ఎదిగి మొట్టమొదటి సైకిల్ దొంగయ్యాడు, తర్వాత మోటార్ సైకిల్ దొంగయ్యాడు, తర్వాత ఇళ్లలో పెద్ద దొంగయ్యాడు, తర్వాత న్యూస్లో వచ్చాడు, వార్తల్లో వచ్చాడు. తల్లిదండ్రుల హృదయాలు పగిలిపోయాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. వాళ్ళ మీద కంప్లైంట్లు వస్తుంటే ఎందుకు ఆ దిద్దుబాటు ఏంటో సరి చేసుకునే అవకాశం, దిద్దుబాటు కరెక్షన్ చేసుకోవాలి. ప్రేమ ఉంటుంది. ఎవరి పిల్లలకి ఎవరికి ప్రేమ ఉండదండి. నేను ముందే చెప్పాను, కాకి పిల్ల కాకి ముద్దు, ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. మంచిది, ప్రేమ ఉండాలి. పిల్లలు ప్రేమతో పెంచాలి, జాగ్రత్తగా పెంచాలి. వారి యొక్క అలవాట్లు, వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా నడుస్తున్నాడు. తండ్రులారా, జాగ్రత్త వహించాలని బైబిల్ బోధిస్తుంది. కాబట్టి మరి తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. దిద్దుబాటు ఉంటే దిద్దుబాటు చేసుకోవాలి. వాళ్ళని నిష్ఠూరు పెట్టకూడదు, వాళ్ళని మనసు కృంగేటట్టు చేయకూడదు. చాలా ప్రేమతో చెప్పాలి. ఒక ఎగ్జాంపుల్ చేస్తాను. పాత నిబంధనలో ఏలి, న్యాయాధిపతుల గ్రంథంలో ఏలి మంచి న్యాయాధిపతి, ఆయన యాజకుడు కూడా, మరియు జడ్జి కూడా. ఆయన జడ్జి మరియు ప్రధాన యాజకుడు, ప్రీస్ట్ కూడా. ఆయన హై ప్రీస్ట్. ఇజ్రాయెల్ ప్రజలకు మంచి గొప్ప పేరు కలిగిన వ్యక్తి, ఒక నాయకుడు. కానీ ఆ నాయకుడి పిల్లలు ఎలా ఉన్నారంటే వ్యభిచారులు. అన్ని రిపోర్ట్లే వచ్చి చెప్తా ఉంటున్నారు. చెప్తా ఉంటే ఆయన ప్రేమ చొప్పున చెప్తున్నాడు, ఏదో పైన చెప్తున్నాడే కానీ గట్టిగా చెప్పలేకపోయాడు. ఎందుకు చెప్పలేకపోయాడు? ఒకళ్ళ తల్లి అడ్డం వస్తుందా, నా పిల్లోడిని ఎందుకు అట్ట చెప్తావని తల్లి కూడా ఒక సందర్భంలో తల్లి కూడా అడ్డం వచ్చింది, నా పిల్లోని అంత ఘాటుగా అనొద్దని. ఏదో లోపం ఉంది. ఏలి కొడుకులు ఇద్దరు కూడా భ్రష్టులు అయిపోయాడు, వ్యభిచారులు అయిపోయారు, యుద్ధంలో చచ్చిపోయారు. అంత గొప్ప నాయకుడు ఏలి. ఆ పీఠం దేవాలయం అక్కడ ప్రత్యక్ష గుడారం మీద ఉన్న పీఠ మీద కూర్చొని అంతే వెనకబడిపోయాడు. స్థూలకాయుడు ఆయన, చాలా పెద్ద వయస్కుడు. అంటే అది హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు. పిల్లలు చేసిన పనులకు తల్లిదండ్రులకు శ్రమలు వస్తాయి.
హార్ట్ అటాకులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, పేరు ప్రఖ్యాతలో జీరో అయిపోతుంది, గ్రాఫ్ పడిపోయింది, వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది కేవలం పిల్లల వలన. ఆయన మంచోడే, కానీ పిల్లల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించలేరు. తల్లిదండ్రులు చెప్పే ఉంటారు, వచ్చినాయి కంప్లైంట్లు వచ్చినాయి, కానీ ఆ ఏలి ఏం చేశాడంటే ప్రేమ చొప్పున పైనే చెప్తా వచ్చాడు. తర్వాత దేవుడే చెప్పాడు, నీ పిల్లలు కంట్రోల్ చేసుకోలేదు అబ్బాయి, నీ పని అయిపోయింది, ఇక అయిపోతుందని చెప్పేశాడు. పక్కన పెట్టేశాడు, సమయాలు తీసుకొచ్చాడు. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ యొక్క వాక్యములో ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు పెంచుటే విషయంలో ఇది ఒక టాలెంట్. ఈ టాలెంట్ ఎలాంటిదంటే నువ్వు మంచిగా పెంచితే మంచి రిజల్ట్ వస్తాయి. మంచిగా రిజల్ట్ వచ్చినప్పుడు వారు ఒక మంచి స్టేటస్లో ఉన్నప్పుడు చూసి సంతోషిస్తాం. అదేవిధంగా సరిగా పెంచలేదనుకో బ్యాడ్ రిపోర్ట్స్ వస్తాయి, అన్ని బ్యాడ్ రిపోర్ట్లే. ఈ రోజులో అయితే చాలా ఎలాంటి రిపోర్ట్లు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఇంకేదో ఏవో ఉండే, వాటి ద్వారా మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. తట్టుకోలేరు, తల్లిదండ్రుల హృదయాలు నలిగిపోతే, వృద్ధాప్యంలో వాళ్ళు దుఃఖపడిపోతారు. నువ్వు మంచిగా పెంచితే నీ పిల్లలు నీ చేతిలో బలవల్ల చేతిలో బాణంలాగా ఉంటారు. నువ్వు బలవంతుడు, బలాఢ్యుడు, బలవాన్, నీ చేతిలో ఒక విల్లంబు అదే ఒక బాణము కలిగి శత్రులతో పోరాడినట్టు ఉంటుంది నీ పిల్లలు మంచిగా నీకు ఉపయోగపడితే. తల్లిదండ్రులు పెంచిన విధానాన్ని బట్టి, వాళ్ళు పెరిగిన విధానం బట్టి, వారు ఎదిగిన స్టేజెస్, వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ గొప్ప స్థానాల్లో వచ్చారనుకోండి, అప్పుడు తల్లిదండ్రులకు ఆ గ్రేడింగ్ ఇవ్వచ్చు, ఆ ర్యాంకింగ్ ఇవ్వచ్చు, లేకపోతే ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటారో ఏమంటారు. పెంచిన విధానాన్ని చూచి అప్పుడు అయా మీరు మీ పిల్లలను బాగా పెంచారని మంచి గ్రేడింగ్ ఇవ్వచ్చు. సరిగి పెంచలేదనుకో నువ్వు సరి పెంచట్లో ఫెయిల్ అయ్యావు అని చెప్తా. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలు పెంచుట విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. బైబిల్ బోధిస్తుంది సత్యము. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక శిక్షలో బోధలో వారిని పెంచుడి. వారి మనసు కృంగేటట్టు కాకుండా చాలా తెలివితో జాగ్రత్తగా పెంచాలి. పెంచినాక వాళ్ళు ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు అప్పుడు మీకు గ్రేడింగ్ వచ్చింది. ఏ విధంగా పెంచావో, మంచిగా పెంచావా లేకపోతే చెడ్డగా పెంచావా, ఆ గ్రేడింగ్ అప్పుడు ఫెయిల్ ఆర్ సక్సెస్. పేరెంటింగ్ రిజల్ట్స్ ఫెయిల్ ఆర్ సక్సెస్ అప్పుడు తెలిసింది. కాబట్టి ఈరోజు వాక్య భాగంలో తండ్రులారా, మీ పిల్లలను మంచిగా పెంచండి. శిక్ష, బోధ, ఈ రెండు టాలెంట్లు ఎవ్వరూ దొంగిలించలేరు. ఈ రెండు నీకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఉంచుతాయి. తల్లిదండ్రులే పిల్లలకు మార్గదర్శము, తల్లిదండ్రులే పిల్లలకు ఎగ్జాంపుల్. మన మాటల్లో, మన ప్రవర్తనలో, ప్రతి విషయంలో మనం నడిచే విధానాన్ని పిల్లలు ఫాలో అవుతారు. మన భక్తి, మన విశ్వాసము, మన ప్రార్థన ఏ విధంగా ఉన్నాయో చిన్నప్పటి నుంచే పిల్లలు గమనిస్తూ ఉంటారు. ఈ విషయాలు మనకు బైబిల్ తేటగా చెప్పుచున్నది. ఈ వర్తమానం మనకు ఎంతో ఉపయోగపడలాగా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు మీ ప్రియకుమారుడేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఈరోజు జరిగిన వాక్య భాగాన్ని బట్టి త్యాగం చెల్లిస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలు పెంచుట, పేరెంటింగ్ అనే విషయంలో మంచి వర్తమానం వినిపించుండగా అనేక మందికి తెలిసి మరి దిద్దుబాట్ల విషయంలో సహాయం చేయమని. ఎవరు పిల్లలు వాళ్ళకు మొద్దు కాబట్టి ప్రేమతో సహా మంచిగా పెంచుటకు కాల్చిన జ్ఞాన వివేకములు ప్రతి తల్లిదండ్రులు మాకును అందరికీ దయచేయమని. ఈ లోకం విడిచిన తర్వాత మాకు జీతం ఇచ్చేది మీరు గనుక, ఈ లోకము నటన ముగించింది,
మీ ఎదుటి నిలబడినప్పుడు మేము జీతం తీసుకునే విధంగా ఉండేలాగా మమ్మల్ని ఆశ్రయించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మలోని సహవాసం సదాకాలం మనకందరికీ తోడైనగాక, ఆమేన్.